ఆదిత్య, మాధవ్‌లు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. సో, ఆదిత్య తన మొబైల్‌లో ఏదో చూస్తూ నడుస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ సడెన్‌గా అదితిని ఢీకొంటాడనమాట. ఆహ్! ఈడియట్ అంటూ అదితి తన తలను రుద్దుకుంటూ అరుస్తుంది. అసలు కళ్ళెక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? ఈడియట్ అంటూ అరుస్తుంది. ఓహో! నేను కళ్ళెక్కడో పెడితే మరి నీ కళ్ళెక్కడికి పోయాయి? ఏ వాటినేమైనా రెంట్‌కిచ్చావా? అని ఆదిత్య జోక్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. యూ నో వాట్? నీలా ఎలాంటి ఫీలింగ్స్ లేని వ్యక్తిని పట్టించుకోకుండా ఉండడమే మంచిది అని అదితి అంటుంది. అయితే పట్టించుకోకు, మరెందుకు పట్టించుకుంటావు అని ఆదిత్య అంటే మాధవ్ ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. ఛీ! నువ్వు నవ్వుతావా? నువ్వు అసలు అన్నవేనా? తను నీ చెల్లెలతో గొడవ పడుతుంటే నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తున్నావు. ఓయ్! ఇది మీ ఇద్దరు పర్సనల్ మ్యాటర్, మధ్యలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకని మాధవ్ అంటాడు. పద బావ, టైం అవుతుంది, అయినా ఈ పనికిరాని అమ్మాయితో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఆదిత్య మాధవ్ చేపట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఇడియట్, డాంకీ, మంకీ అని గొనుక్కుంటూ కాలు నేలకేసి కొట్టుకుని అదితి లోపలికి వెళ్ళిపోతుంది. సత్య విని ఏమైంది అదితి, ఎవరిని అలా తిట్టుకుంటున్నావు అంటే, నీకు తెలుసా ఈరోజు నా చేతుల్లో హత్య చచ్చిపోతాడు. అరే తనేం చేశాడు, తను చాలా ఇన్నోసెంట్ అని సత్య అంటుంది. లేదు వాడొక గాడిద. నో నో నో, వాడిని గాడిదని పిలిస్తే గాడిద జాతికి అవమానం. సారీ అదితి, నువ్వు నా బ్రదర్ని అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు అని సత్య అంటుంది. ఏంటి నువ్వు నా ముందు తన సైడ్ తీసుకుంటావా అని అదితి అంటుంది సీరియస్గా. కూల్ డౌన్ అదితి, తను ఏదో సరదాగా నేను ఆట పట్టిస్తున్నాడు అంతే అంటూ సత్య అదితిని దగ్గరికి తీసుకుంటుంది. సరే వదిలే సత్య, వాడి గురించి ఆలోచిస్తున్న మూడ్ పాడు చేసుకోవాలని లేదు. ఇది చెప్పు, కృతికి నీకు ఇద్దరికి కలిసి ఇదే ఫస్ట్ పండుగ కదా, మరి ఈ పండుగకి ఏంటి స్పెషల్, ఏం ప్లాన్ చేసావు అని అదితి అంటుంది. అవును, నా కూతురికి నాకు ఇదే తొలి పండుగ, నాకు చాలా సంతోషంగా ఉంది అదితి. నేను తన కోసం చాలా ప్లాన్ చేశాను, అవన్నీ అనుకున్నట్టే జరుగుతాయని ఆశిస్తున్నాను అంటూ సత్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కృతిని తలపైన ముద్దు పెడుతుంది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అంత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అని అదితి అంటుంది. ఈవినింగ్ అయితేలోకి అందరూ ఆఫీస్ నుంచి వర్క్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇంటికి వస్తారు, మగవాళ్ళందరూని. సో నెక్స్ట్ డే పూజ కోసం అన్నీ లిస్ట్ ఇస్తారనమాట డ్రైవర్కి తీసుకురమ్మని. సో సత్య కూడా తనకి చాక్లెట్స్ కావాలని చెప్తుంది, డ్రైవర్ అన్న తీసుకురా అని చెప్పి. అన్న నేను చెప్పిన చాక్లెట్స్ తీసుకొచ్చారా అని ఆశగా అడుగుతుంది. అయ్యో సారీ సత్యమ్మ, మర్చిపోయాను అని డ్రైవరు సాడ్గా పెడతాడు ఫేసు. సత్య ఫేస్లో అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైపోతుంది. ఏం పర్లేదులే అన్న అని నిరాశగా చెప్తుంది. అరే నువ్వేం బాధపడకు, నీకు కావాలంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని ఆదిత్య అంటాడు. లేదు ఆదిత్య, నువ్వు పొద్దుటి నుంచి ఆఫీస్లో అలసిపోయి వచ్చావు, ఏం వద్దులే అంటుంది. కానీ నీకు తినాలనిపిస్తుందేమో కదా, మళ్ళీ రేపంతా ఫాస్టింగ్ అని ఆదిత్య అంటాడు కన్సర్న్గా. లేదు ఆదిత్య, అదేమో ఇప్పుడు అంత అర్జెంట్ కాదులే, నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పటికే ఆలస్యమైంది. కానీ నీకు ఇష్టం కదా, ఎంతో టైం పట్టదు అని ఆదిత్య అంటాడు. వద్దులే, ఒకరోజు తినకపోతే ఏమీ కాదు, అయినా నేను ఏదో ఒక స్వీట్ తింటానులే అని సత్య అంటుంది. రేపు మార్నింగ్ పనులంతా ఎంత త్వరగా అవ్వాలి, పూజకి అది సిద్ధం చేసుకోవాలి, పిండి వంటలు చేయాలి అనేసి క్రిష్ వాళ్ళ అమ్మమ్మ అంటుంటే, క్రిష్ వాళ్ళ మమ్మీని వాళ్ళ మేనత్తనేమో మీరేం కంగారు పడకండి, మేము రేపు మార్నింగే లేచి త్వరగా చేసేస్తామని చెప్తారు. నా పిల్లలపై నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ ఇంతకీ తన సంగతి ఏంటి, ఇప్పుడు ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా అని సత్య వైపు చూస్తుంది. మళ్ళీ మొదలెట్టింది ఇవిడ అనేసి ఆదిత్య అనుకుంటాడు. అమ్మమ్మ ఏంటి బ్రో, ఇంటి కోడలు ఇంటి కోడలు అంటూ సత్యకి ఎక్కడ లేని ప్రెషర్ పెడుతుంది. ఈవిడికి పుల్ స్టాప్ పెట్టేవాళ్ళే లేరా అంటూ అర్జును ఇంపేషన్స్గా అంటాడు ఆదిత్యతోటి. ఇంతకుముందు రాధిక ఎలా అయితే తన బాధ్యతలు అర్థం చేసుకుని వాటిలో పాల్గొనేదో, నువ్వు కూడా వాటిలో భాగం కావాల్సిన సమయం వచ్చింది కదా, ఏమంటావు సత్య అని క్రిష్ వాళ్ళ అమ్మమ్మ సత్య వైపు చూస్తూ అడుగుతుంది. అందరూ ఒక అనే శబ్దంగా మారిపోతారు. అందరూ క్రిష్ వైపు చూస్తారు రాధిక పేరు తీసుకొచ్చేసరికి. క్రిష్కి రాధిక టాపిక్ చాలా సెన్సిటివ్ మ్యాటరు. సో క్రిష్ వాళ్ళ అమ్మమ్మ రాధికని ఏం తీసుకొస్తుందని ఎవరు ఊహించరు. అయినా కూడా ఆవిడేమీ రాధికని ఏం పొగడట్లేదు, కేవలం సత్యం మీద ప్రెషర్ పెట్టడం కోసమే తన పేరు ఉద్దేశంగా పలికింది. అత్తయ్య గారిని ఫేస్ చేయాలంటే సత్యక దేవుడే ధైర్యం ఇవ్వాలి అని మాధవ్ వాళ్ళ మమ్మీ కొనుక్కుంటుంది. ఆదిత్యకి అర్జున్కి అయితే సత్య ఎప్పుడు ఇంటి పనులు చేయలేదని వాళ్ళకి బాగా తెలుసు, తను చాలా గారాబంగా పెరిగింది అని. నానమ్మ సత్య ఇంకా చిన్నపిల్లే కదా అని మాధవ్ కొంచెం టాపిక్ని లైట్ చేయడానికి ట్రై చేస్తాడు. అని ఆవిడ మాధవ్ వైపు చాలా సీరియస్గా చూస్తుంది. సత్య ఏమో తనకి వంట రాదని చెప్పాలనుకుంటుంది, కానీ ఆల్రెడీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు
తను వంట చేయమంటే క్రిష్ హెల్ప్ చేశాడు కదా! సో, అదంతా సత్యయే చేసింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు రాదని చెప్తే మొత్తం అంతా బయటపడుతది. సో, అలా అక్కడ ఉన్న వాళ్ళంతా సత్యకి హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంటారు. కానీ క్రిష్ వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఒకటే మాట మీద పట్టుబట్టి ఉంటుంది. సత్య పొద్దున్నే లేచి వంటలు చేయాలి అనేసి. అప్పుడు క్రిష్ కలుగజేసుకుంటాడు. అమ్మమ్మ, నేను మిమ్మల్ని నిరాశపరచడం నాకు ఇష్టం లేదు. కానీ ఇది సాధ్యం కాదనిపిస్తుంది. ఏ నాన్న ఎందుకు? అని వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంది. ఆవిడకి క్రిష్ ఒకడే గారాలు పిట్ట. మనవడు ఉన్నవాళ్ళని పెద్ద పట్టించుకోదు. అది తన రోజంతా కృతిని చూసుకుంటుంది. అదొక్కటే తనకి చాలా స్ట్రెస్‌గా, అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా రేపు వంటలన్నీ చేయడానికి తను త్వరగా లేస్తే తనతో పాటు కృతి కూడా నిద్ర లేచే అవకాశం ఉంటుంది. ఆ రిస్క్ నేను తీసుకోలేను. అందులోనూ తను ఈ బాధ్యతలన్నీ చూసుకోవడానికి ఇంకా చాలా చిన్నది. తను రెడీగా ఉన్నప్పుడు తప్పకుండా చేసుకుంటుంది. అలాగే అవన్నీ చేయడానికి అమ్మ, అత్తయ్య వాళ్ళిద్దరూ చూసుకుంటారు కదా! లేదంటే ఇంట్లో పనివాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సరిపోదంటే ఇంకా ఎక్కువ మందిని పెడదాం. ఏమంటావమ్మా? అనేసి క్రిష్ అంటాడు. క్రిష్, మేము సరిపోతాం అనేసి వాళ్ళ అమ్మ కూడా సపోర్టివ్‌గా మాట్లాడుతుంది. సో, క్రిష్ వాళ్ళ అమ్మమ్మ కొద్దిసేపు ఆలోచించి, మీ ఇష్టం. అయినా నా మాట ఎవరు వింటారు చెప్పండి అంటుంది. క్రిష్ సోఫాలో నుంచి లేచి మాధవ్ ఒళ్ళో ఉన్న కృతిని తీసుకుని సత్య వైపు చూసి రూమ్‌లోకి రా అని పిలుస్తాడు. క్రిష్ వాయిస్‌లో ఇప్పటి వరకు ఉన్న ప్రశాంతత కనిపించలేదు. ఆ వాయిస్ వినేసరికి తనకు అర్థమైపోతుంది. ఓకే అన్నట్టు తలూపి వెనకాలే వెళ్తుంది. తను రూమ్‌కి రమ్మన్నప్పుడు మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఆ వాయిస్ సీరియస్‌గా ఉన్నా సరే ఆ సిట్యుయేషన్ నుంచి తనని కాపాడుతున్నాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా. ఆదిత్య, అర్జున్ వాళ్ళు కొంచెం ఊపిరి తీసుకుంటారు సత్య సేవ్ అయింది అన్నట్టు. సో, ఆదిత్యకి ఒక పక్కనేమో అదితి కూర్చుంటుంది జ్యూస్ గ్లాసు పట్టుకుని. తను ఇంకా సొంత డ్రీమ్స్‌లో ఏదో ఊహించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట డ్రీమ్ ల్యాండ్‌లోకి. సో, ఆదిత్య కొంచెం ముందుకొంగి అది అంటాడు. అంటుంది. నీకో విషయం చెప్పాలి అంటాడు. వెంటనే అదితి ఏంటి అన్నట్టు ఆదిత్య వైపు చూస్తుంది కొంచెం ఎక్సైటెడ్‌గా. అమ్మమ్మ చాలా పెద్ద విలన్ అయిపోయింది. నాకిప్పుడు అర్థమైంది నీకెవరి పొలుకులు వచ్చాయో అని నవ్వుతాడు. ఆదిత్య మాటలు విని అదితికి ఇంకా కోపం వచ్చేస్తుందనమాట. సో, ఇంకా చెయ్యి కొంచెం ముందుకు చాపి కావాలనే తన మీద జ్యూస్ వాళ్ళకి పోసేస్తుంది. ఏంటిది అంటాడు. సో, ఆదిత్య వాయిస్ వినగానే అందరూ వాళ్ళ వైపు చూస్తారు. అదితి వాళ్ళ మమ్మీ ఏమో అదితి అని గట్టిగా అరుస్తుంది కోపంగా. ఓహ్! సారీ ఆదిత్య, చెయ్యి జారిపోయింది, ఏమనుకోకు అంటూ కన్ను కొడుతూ చెప్తుంది. నీకు పనిష్మెంట్ ఉంటుంది, కంగారు పడుకో అని నెమ్మదిగా గొణుకుతూ చెప్తాడు. అవునా? సరే అయితే దానికోసం నీ బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టుకో. మళ్ళీ మోకాలు నొప్పి పడుతుందని ఏడుస్తావు. వాళ్ళిద్దరు గొడవ అలా ఉండగా రూమ్‌కి వెళ్ళాక క్రిష్ కృతిని బెడ్ పైన కూర్చోబెట్టి చుట్టూరు బొమ్మలు, పిల్లోస్ పెడుతూ ఉంటాడు. సత్య వచ్చి మీరేదో చెప్పాలన్నారు కదా అని అడుగుతుంది. కానీ క్రిష్ ఏం మాట్లాడకుండా వాష్రూమ్‌కి వెళ్ళిపోయి డోర్‌ని గట్టిగా మూసేస్తాడు. సత్యకి ఏం అర్థం కాదు అయోమయంగా. కృతి, మీ డాడీకి ఏమైంది? నేనేం చేయలేదు కదా అంటూ తన పక్కన మెల్లగా కూర్చుంటుంది. కొంచెం టైం తర్వాత క్రిష్ బయటకు వచ్చి అల్మారా వైపు నడుచుకుంటూ వెళ్తాడు. కృతి, మీ డాడీని మళ్ళీ అడగనా అని గుసగుసలాడుతూ చెప్తుంది. కృతి ఏమో నవ్వుతుంది. సరే అయితే ఎస్ అన్నదే అన్నట్టు తీసుకుని మీరు నా పైన కోపంగా ఉన్నారా అని తన పక్కకి వెళ్ళి నిలబడి అడుగుతుంది. కానీ క్రిష్ మాత్రం పట్టించుకోడు. ఏంటి నా పైన కోపమా? మాట్లాడరా? కనీసం కారణమైనా చెప్పండి, నేనేమైనా చేశానా? ప్రాబ్లం ఏంటి అనేలోపే క్రిష్ సత్య మోజాయి పట్టుకుని అల్మారా వైపుకి లాగి దానికి అటాచ్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే నువ్వేది చెయ్యవు, ఉత్తప్పుడు మాట్లాడుతూ ఉంటావు కానీ మాట్లాడాల్సిన టైంలో మాత్రం ఎందుకేమీ చెప్పవు అంటూ కోపంగా సత్య కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. నువ్వు మాట్లాడాల్సిన టైంలో అలా మౌనంగా ఉండిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది సత్య అని క్రిష్ అనేసరికి సత్య ఊపిరి తీసుకోవడం కూడా మానేసి అలాగే క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. బ్రీత్ తీసుకో అనేసి క్రిష్ అనేసరికి సత్య మొహం పక్కకు తిప్పేసుకుని ఫేస్ అంతా రెడ్గా అయిపోయి అప్పుడు శ్వాస తీసుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ నేను పొద్దున్నే లేచి వంటలు చేయమంటే నువ్వెందుకేం మాట్లాడలేదు? నీకేం రాదని తెలుసు కదా. నువ్వేదైనా చెయ్యలేను, చేయకూడదు అనుకుంటే నువ్వు అప్పుడే చెప్పేయచ్చు నేను చెయ్యను అని. నీ అభిప్రాయానికి నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంక వేరే వాళ్ళు ఎలా విలువిస్తారు? మనం ఒక సిచ్యుయేషన్ ఎదుర్కోవాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దాంతో పోరాడడం,
లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం. నువ్వు ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేను అని నీకు అనిపిస్తే నువ్వు వాళ్ళతో తిరిగి పోరాడాలి. అంతేగాని అలా సైలెంట్‌గా ఉండిపోతారా? అంటూ క్రిష్ నెమ్మదిగా చెప్పి సత్య ఏం మాట్లాడకపోయేసరికి సత్య చెన్ను పట్టుకొని ఫేస్‌ని పైకి లిఫ్ట్ చేసి కళ్ళలో చూస్తూ చెప్తాడు. ఈ వరల్డ్ చాలా క్రూయల్ సత్య. ఇక్కడ జీవించాలంటే నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడం తెలియాలి. నీ గురించి నువ్వే కేర్ తీసుకోవాలి. నేనెప్పటికీ నీతో ఉండను. అలాగే ఆదిత్య, అర్జున్‌లు కూడా ఎప్పుడూ నీ చుట్టే ఉండరు. ఈరోజు అమ్మమ్మ అయ్యింది, రేపు ఇంకెవరైనా కావచ్చు. నీ యాక్సెప్టెన్స్, నీ డెసిషన్ నీకు ముఖ్యంగా అనిపించాలి. అప్పుడు మాత్రమే వేరే వాళ్ళు నీ బౌండరీస్ దాటి నీ దగ్గరికి రారు. అర్థమైందా? అంటూ సత్య కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్ళని తుడుస్తూ చెప్తాడు. నేనెంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు. నాకు ఆవిడని చూస్తేనే భయమేస్తుంది అంటూ సత్య ఏడుస్తూ చెప్తుంది. అసలు నేను ఏ తప్పు చేయకుండా ఆవిడ నన్ను ఎందుకు ఇష్టపడట్లేదో నాకు అర్థం కావట్లేదు అని సత్య ఏడుస్తూ చెప్తుంటే, సత్య ఇప్పటి వరకు ఎంత ప్రేమగా ఎంత సౌకర్యంగా పెరిగిందో కృషికి కూడా తెలుసు. తన కుటుంబంలో ఎప్పుడు కూడా అందరూ తనకి అన్నీ ఈజీగా దొరికేలాగా చేశారు. ఏది కష్టం అనిపించకుండా పెంచారు. సో అప్పుడు క్రిష్ ఇలా అంటాడు, ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు అని క్రిష్ చెప్తుంటే, కానీ నాకు అది బాధగా అనిపిస్తుంది. అయినా ఎందుకు బాధ, భయం? సాధ్యమైనంత చోట రాజీ పడు, లేదంటే రాజీ పడకు. ప్రపంచమంతా ఒక తప్పుని ఒప్పు అని చెప్పినా కూడా నువ్వు అనుకున్న మాట మీద ఉండాలి. ఎవరెన్ని చెప్పినా ఆ మాట దాటి వెళ్ళొద్దు. వారి కళ్ళలోకి చూస్తూ నేనే కరెక్ట్ అని చెప్పగలగాలి అని క్రిష్ చెప్తూ ఉంటే సత్య సైలెంట్గా క్రిష్ కళ్ళలోకి చూస్తూ వింటుంది. సరే ట్రై చేస్తాను అని సత్య అనేసరికి, ఈసారి నీ కోసం నువ్వే మాట్లాడడం నేర్చుకో. నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ మౌనంగా ఉన్నావంటే లైఫ్లో నీతో మాట్లాడని చెప్తున్నాను, ప్రామిస్ అని క్రిష్ అంటాడు. లేదు లేదు, నేను కూడా ప్రామిస్, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సత్య అంటుంది. ప్రయత్నం కాదు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంట్లో కృతి చనిపిల్లో లేదా నువ్వు చనిపిల్లో నాకు అసలు అర్థం కాదు అని క్రిష్ అంటాడు. ఏంటి, కృతికి నాకు మధ్యన తేడా అర్థం కావట్లేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, మీరిద్దరూ క్రయింగ్ బేబీసే. ఎవరు చిన్నపిల్లలో గుర్తించడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అని క్రిష్ నవ్వుతూ అంటాడు. వాట్, పిల్ల? రియలీ క్రిష్ అని చెప్పేసి, నేను చాలా పెద్ద అమ్మాయిని అని కొనుక్కుంటుంది. సరే నీ ఏజ్ ఎంత అని క్రిష్ అంటాడు. చెప్పాను కదా, నేనేం చిన్నపిల్లని కాదు, నా ఏజ్ 21, పైగా నేను ఒక బిడ్డకి తల్లిని కూడా అంటూ గర్వంగా చెప్పుకుంటుంది. రియల్లీ? అయినా కూడా నువ్వు క్రయింగ్ బేబీవే, మిస్ క్రై బేబీ అని క్రిష్ అంటాడు. లేదు నేనేం కాదు అని సత్య అంటుంది. నాకేం అలా అనిపించట్లేదే అని క్రిష్ అంటాడు. ఇదేం జోక్ కాదు, నేను సీరియస్గా అంటున్నాను అని సత్య కొంచెం సీరియస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. అవునా, అయితే ప్రూవ్ చేయి అంటాడు. చూస్తూ ఉండండి మిస్టర్ కృష్ణ, ప్రూవ్ చేస్తా అని సత్య గర్వంగా చెప్పుకుంటుంది. నీకేది అసాధ్యం కాదు కదా అని క్రిష్ అనేసరికి అవును అన్నట్టు కాలర్ లేకపోయినా కాలర్ ఎగరేస్తున్నట్టు అంటుంది. ఈలోపు కృతి ఏడుపు వినిపించి ఇద్దరు బెడ్ దగ్గరికి పరిగెడతారు. క్రిష్ కృతిని ఎత్తుకుని బెడ్ పైన కూర్చుంటాడు. ఇట్స్ ఓకే కృతి, చూడు డాడీ ఇక్కడే ఉన్నాడు అంటూ తన్ని ఆపడానికి చూస్తాడు. కానీ కృతి మాత్రం ఏడుపు ఆపదు. సత్య కూడా క్రిష్ పక్కన కూర్చుని అలా ప్రశాంతంగా ప్రేమగా, కృతి ఏమైంది నాన్న, ఏమైంది చెప్పు, ఏమైనా దెబ్బ తగిలిందా, ఓ ఈ నాటి ఎలిఫెంట్ చూడు అంటూ ఒక సాఫ్ట్ టాయ్ని తీసుకుని, నా బేబీని ఏం చేసావు, ఒకసారి నా కృతి జోలికి వస్తే కొడతా, అర్థమైందా అంటూ దాన్ని బెదిరిస్తూ ఉంటుంది. కృతి ఏమో ఏడు పాపేసి సత్య వైపు ఆ ఎలిఫెంట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. కృతి చూడు, దీనికి అమ్మ ఎలా బుద్ధి చెప్పిందో, ఇకపై నిన్ను ఎప్పుడూ అది ఏడిపించదు, ఓకేనా అని చెప్తుంది. కృతి ఏమో ఏడు పాపేసి వాళ్ళ మమ్మీ వైపు చూస్తూ తల మీద చూపిస్తుంది అనమాట. అయ్యో ఇక్కడ తగిలిందా, చూడు నేను ఇప్పుడే పోతుంది, అమ్మ పోగొట్టేస్తుంది అంటూ తను చూపించిన ప్లేస్ దగ్గర పదే పదే ముద్దు పెడుతూ ఉంటుంది. సో అలాగా కృతిని ఆడిస్తూ ఉన్నప్పుడు తనకి తెలియకుండానే తన చేయిని క్రిష్ తోడుపైన పెడుతుంది. సో వాళ్ళిద్దరు ఫేసెస్ చాలా దగ్గరగా ఉంటాయి. క్రిష్ అలాగే సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు. తన నుంచి ఒక మంచి బాడీ వాష్ స్మెల్ వస్తూ ఉంటుంది క్రిష్కి. సో అంత దగ్గరగా ఉంటారనమాట. సో సత్య అలా కృతితో మాట్లాడుతూ ఉంటే తన బ్యాంగ్స్ అయ్యి ఉండే కదా, సో అవి ముందరకు వచ్చేసి తన కళ్ళు కనిపించవు, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తన ఐస్ చూడడం కోసమని క్రిష్ తనకి తెలియకుండానే తన ఫేస్ని కొంచెం ముందుకు ఉంచుతాడు. క్రిష్లో ఏదో కదిలినట్టు అనిపిస్తుంది అనమాట, ఏదో ఫీలింగ్ వస్తుంది సంథింగ్. సత్య ఏమో టడా అంటూ కృతి కళ్ళు తుడిచేసి నవ్వుతూ
తల పైకి లిఫ్ట్ చేస్తుంది. సో, ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉండిపోతారు. చాలా దగ్గరగుంటాయి వాళ్ళ ఫేసెస్. సో, దానివల్ల ఒక క్షణం తన గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు, ఊపిరాగినట్లు అనిపిస్తుంది. క్రిష్ అలా తన వైపు అలా చూస్తూ ఉంటే ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ అనిపించి సత్య కళ్ళు దించేసుకుంటుంది కొంచెం వెనక్కి జరిగి. క్రిష్ చూపు నుంచి తప్పించుకోవడానికి తన మొహాన్ని కొంచెం పక్కకు తిప్పుకుంటుంది. కొన్ని క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడరు. ఒక వింత నిశ్శబ్దం. తర్వాత క్రిష్ తన గొంతు సవరించుకుని కృతి వైపు చూస్తూ, అయితే ఇప్పుడు నువ్వు డాక్టర్ అయిపోయావన్నమాట. నా ఇన్నోసెంట్ కూతుర్ని భయపెడుతున్నావా? లేదంటే ముద్దు పెట్టి పేషెంట్స్‌ని సేవ్ చేస్తున్నావా? అని క్రిష్ అడుగుతాడు. తన మాటలో సరదా కొంచెం పెదవి పైన చిలిపి నవ్వు వస్తుందనమాట అలా అన్నప్పుడు. సత్య అలా క్రిష్ అలా అనేసరికి సత్య మొహం అంతా రెడ్ కలర్‌లో అయిపోతుంది. ఫస్ట్ సత్య తన కింది పెదవి ఖర్చుకొని ఇలా అంటుంది, దీనికోసం ఏ డిగ్రీయో ఏ ప్రొఫెషనో అవసరం లేదు. ఇది ప్రేమ నమ్మకానికి సంబంధించింది. కృతికి నా పైన బలమైన నమ్మకం ఉంది. నేను ఏం చేసినా ఏం చెప్పినా తను అర్థం చేసుకుంటుంది. అయినా మీరు ఇంతకు ముందే చెప్పారు కదా, ఒక బిడ్డను చూసుకోవాలంటే వాళ్ళని అర్థం చేసుకుంటే చాలు, పిల్లల డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదని అంటూ క్రిష్ వైపు చూసి చెప్తుంది. మనం ఏదైనా చేయాలి అని పట్టుదలతో ఉంటే అది దేనికి మనల్ని భయపడనివ్వదు, వెనకడుగు వేయనివ్వదు, మనల్ని స్థిరంగా స్ట్రాంగ్గా నిశ్చయంగా ఉంచుతుంది అని సత్య చెప్పేసరికి సత్య అలాంటి మాటలు మాట్లాడేసరికి అసలు నువ్వేంటి అనుకుంటాడు. ఒక క్షణం చిన్నపిల్లలాగా వీక్గా అనిపిస్తుంది. మరొక క్షణమేమో ఒక పర్వతంలాగా బలంగా మారుతున్నట్టు స్ట్రాంగ్గా మాట్లాడుతుంది పెద్ద ఆమెలాగా. తనని అర్థం చేసుకోవడానికి క్రిష్కి చాలా కష్టంగా అనిపిస్తుంది సత్యాన్ని అర్థం చేసుకోవడం. అసలు ఎవరు నువ్వు, ఏమిటి నువ్వు అన్నట్టు క్రిష్ మాట విని నేను కృతి వాళ్ళ మమ్మీని అని చెప్తుంది గర్వంగా. క్రిష్కి ఇంకేం మాట రాదు, ఆశ్చర్యపోతాడు. గొంతు సవరించుకుని, సరే అయితే నువ్వు ఈరోజు నైట్ కొంచెం కృతిని నిద్ర పెట్టగలవా అంటాడు. తప్పకుండా అంటుంది సత్య. క్రిష్ ఓకే అన్నట్టు తలూపి కృతికని సత్య ఒళ్ళో పెట్టి లేస్తాడు. తన కార్ కేసు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. కృతి, ఈరోజు డాడీ నువ్వు నా దగ్గరే నిద్రపోవాలని చెప్పారు, రెడీయా? ఇంకా ఈరోజు మమ్మీ నీకు నిద్రపోయే ముందు మంచి కథ కూడా చెప్తుంది అంటూ ఎనర్జెటిక్గా చెప్తుంది. ఆ తర్వాత క్రిష్ తన కార్ కేస్ తీసేసుకుని బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి తన కారు బొనెట్ మీద పడుకుని అలాగ పైన స్టార్స్ని చూస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతాడు. నో రాది, నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నేను అస్సలు ఒప్పుకోను, ఒక్కసారైనా నా మాట వింటావా అని క్రిష్ కొంచెం చిరాగ్గా అంటాడు. లేదు క్రిష్, నేను బాగానే ఉన్నాను అని రాధిక అంటుంది. నువ్వు ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్వి అంటాడు. నో రాధి, నేను ఒప్పుకోను, నువ్వు ఉపవాసం ఉండడానికి వీల్లేదు. కానీ క్రిష్ నాకు ఉపవాసం ఉండాలని ఉంది అని రాధిక అంటే, లేదు లేదు, నువ్వు అయినా ప్రెగ్నెన్సీస్ ఉండకపోతే ఏం కాదులే, ఖచ్చితంగా చేయాలని ఏమీ లేదు అంటూ క్రిష్ వచ్చి రాధికని వెనక నుంచి పట్టుకుని తన షోల్డర్ పైన గడ్డం పెట్టుకుని చాలా సెక్యూర్గా తన టమ్మీని పట్టుకుంటాడు అనమాట. క్యారీ చేస్తుంది కదా. సో నాకేం కాంప్లికేషన్స్ లేవు కదా క్రిష్, నార్మల్ ప్రెగ్నెన్సీయే కదా, ఏం పర్వాలేదు అని రాధిక అంటుంది. కానీ ప్లీజ్ నా మనశ్శాంతి కోసం అంటూ క్రిష్ బ్రతిమలాడుతూ ఉంటాడు. సరే అయితే కనీసం నన్ను అదే వాళ్ళకి ఇంట్లో పనులకైనా హెల్ప్ చేయనివ్వు అంటుంది. నో, నేను ఒప్పుకోను, ఇది చీటింగ్, నాకు అసలు బోర్ కొడుతుంది, నాకు ఇంట్లో ఉంటుంటే అలా నెలలు ఎలా గడిచిపోయాయంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే మొత్తం లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉండమను, ఆ తర్వాత ఏమో ఇంట్లో ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటూ కంప్లైంట్ చేసినట్టు మాట్లాడుతుంది. క్రిష్ తన్ని విడిచి మామూలుగా నిల్చుని, నువ్వు రెస్ట్ తీసుకోవాలి రాది, దేవుడా నేను ఈ 7 months నుంచి రెస్టే తీసుకుంటున్నాను, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావంటే నాకేదో పెద్ద రోగం వచ్చిందల్లా చూస్తున్నావు, ఇది చాలా సాధారణమైన విషయం క్రిష్, ప్రతి మహిళ అనుభవించేదే, నేను ఒక్కదాన్నే కాదు, అయినా ఈ మధ్య నువ్వు చాలా ఆర్డర్స్ వేస్తున్నావు అని కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ అంటుంది రాధిక. నేను ఇదంతా కేవలం నువ్వు బాగుండాలని చేస్తున్నానంటూ క్రిష్ రాధిక బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. అయినా నువ్వు ఈ మధ్యన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు క్రిష్, నువ్వు అనవసరంగా లేనిపోని విషయాల గురించి ఆందోళన పడుతున్నావు అంటుంది. లేదు రాధి, నాకు ఈ బేబీ ప్రపంచంలోకి సురక్షితంగా రావాలని నేను కోరుకుంటున్నాను,
అయినా దీని తర్వాత నాకింక పిల్లలొద్దు. నేను మళ్ళీ నిన్నిలా చూడలేను అని క్రిష్ అంటాడు. అయినా నీ మిషన్ అరడజన్ మంది పిల్లల్ని కనాలని కదా! ఇప్పుడదేమైంది? అంటూ రాధిక నవ్వుతూ అడుగుతుంది. క్రిష్ కూడా నవ్వి రాధిని గట్టిగా హగ్ చేసుకొని తన నుంచి వస్తున్న స్మెల్‌ని డీప్ బ్రీత్ తీసుకొని మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుందాంలే అంటాడు. రాధిక స్మైల్ ఇచ్చి క్రిష్ అంటుంది. హ్మ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్ రాధి. ఆ తర్వాత రాధి తను షాపింగ్ నుంచి తెచ్చిన బట్టలవి చూపిస్తానని చెప్పి తీసుకెళ్తుంది. బెడ్ పైన కూర్చొని ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేస్తే బట్టలుంటాయి చిన్నపిల్లలకి. ఇవి చిన్నపిల్లల బట్టలు, బొమ్మలు కదా అని క్రిష్ అంటాడు. అవును అంటుంది. కానీ ఇది మన బేబీ కోసం లైఫ్ లాంగ్ సరిపడే అన్ని వస్తువులు ఇప్పుడే కొనేసావు అని క్రిష్ అనగానే, ఇంకా నా దగ్గర చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ నాకు టైం లేదు అని నార్మల్‌గా చెప్తుంది రాధిక. క్రిష్ వెంటనే బెడ్ పై నుంచి లేచి రా వెళ్దాం అంటాడు. ఎక్కడికి? ఎక్కడికైనా. నాకు నీతో కొంత టైం ఒంటరిగా గడపాలని ఉంది అని క్రిష్ అంటాడు. రాధి నవ్వుతూ బెడ్ పై నుంచి లేస్తుంది. సరే ఐస్ క్రీమ్‌కి అని క్రిష్ అడిగేసరికి ఐస్ క్రీమ్ మాత్రమేనా అని రాధిక అంటుంది. లాంగ్ డ్రైవ్‌కి కూడా అంటాడు. ఇద్దరు కలిపి నవ్వుకుంటారు. అలా ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే రాధిక. నిజంగానే నీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. నీ క్రిష్ అలా అంటున్నప్పుడు తన గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు అనిపిస్తుంది. కన్నీళ్ళు ఆపుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ చీకట్లో ఆకాశాన్ని అలా కార్ పైన పడుకుని చూస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ వాడు, ఈ ప్లేస్, ఆ ఆకాశంలో నక్షత్రాలు అన్నీ అన్నీ అలానే ఉన్నాయి. కానీ ఒక్క నీ లోటు మాత్రమే ఉంది అనుకుంటాడు. ఈలోపు తన పాకెట్లో నుంచి మొబైల్ మోగటంతో బయటకు వస్తాడు. తన ఆలోచనలో నుంచి కాల్ ఎవరు చేశారో చూసి లిఫ్ట్ చేసి అమ్మ అంటాడు. క్రిష్ నాన్న ఎక్కడున్నావురా, బాగానే ఉన్నావా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ ఆందోళనగా. అమ్మ నేను బాగానే ఉన్నాను, మీరేం వరీ కాకండి, నేను కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకు వచ్చాను అంతే అని క్రిష్ అంటాడు. తన గొంతులో ఉన్న బాధ వాళ్ళ అమ్మకి బాగా తెలుసు. ఇప్పటికే అర్ధరాత్రి అయింది నాన్న అంటుంది. నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను మామ్. సరే నాన్న జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తన కొడుకు ఎదుర్కొంటున్న భావోద్వేగ తుఫాను గురించి తనకి బాగా తెలుసు. క్రిష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనుకోకుండా రాధిక పేరు తీసుకొచ్చింది కదా! సో అప్పుడే తనకు అర్థమైపోతుంది రోజు క్రిష్ మూడ్ ఎలా ఉంటుందో అనేసి. క్రిష్ ఆ బాధ ఇప్పటికీ అలాగే ఉంది. ఇన్ని మంత్స్ అవుతున్నా సత్యం తన లైఫ్‌లోకి తీసుకొచ్చినా సరే ఇంకా ఆ బాధ ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. దాని మీద రాధిక పేరు బయటపెట్టి రోజు ఆవిడ మళ్ళీ కారం జల్లినట్టు ఉంటుంది పుండు మీద. సో అరవింద దాని గురించి బాధపడుతుందనమాట తన కొడుకు గురించి తలుచుకుంటూ. కొన్ని నిమిషాల తర్వాత క్రిష్ లేచి తన కార్లో కూర్చొని ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. డీజిల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఎదురుకుంటా ఒక షాప్ తెరిచి ఉంటుందన్నమాట. సో సత్యకి చాక్లెట్లు కావాలనుకుంటుంది కదా, అది గుర్తొస్తుంది. వెంటనే కార్ దిగి ఆ షాప్ వైపుకి వెళ్తాడు. సార్ ఏం కావాలి అని అడుగుతుంది. కొన్ని చాక్లెట్లు ఇవ్వండి అంటాడు. ఏం చాక్లెట్లు కావాలి సార్ అని అడుగుతారు. సో సత్యకి ఏం చాక్లెట్లు ఇష్టమో తనకి తెలియదు కాబట్టి కొన్ని క్షణాలు ఆలోచించుకుని ఇక్కడున్న వాటిలో నుంచి ప్రతిదీ ఒక్కొక్క బాక్స్ ఇచ్చేయండి అంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సత్య సైడ్ పడుకుని ఉంటుంది కదా, తన సైడ్ ఉన్న నైట్ స్టాండ్ దగ్గర చాక్లెట్స్ అన్ని బాక్సులన్నీ పెడతాడు. తర్వాత బెడ్ పైన చూసేసరికి సత్య ఇంకా కృతి ఒకరి మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఉంది వాళ్ళ లైఫ్ అన్నట్టు గట్టిగా కౌగిలించుకుని నిద్రపోతారు. ఇద్దరు కూడా మ్యాచింగ్ నైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు. క్రిష్ మొహంలో తనకి తెలియకుండానే స్మైల్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి బ్లాంకెట్ కప్పి తన కబోర్డ్స్ అల్మారాల దగ్గరికి వెళ్తాడు. సో తను వర్కింగ్ షర్ట్ చూసుకునేసరికి అక్కడ అందులో ఒక చిట్టి ఉంటుందన్నమాట. అది తీస్తాడు. ఓపెన్ చేసి చదివితే, నీ గురించి ఎవరో ఒకరు పట్టించుకుంటున్నారని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదైతే నేను కాదు, కానీ ఎవరో ఒకరేలే అని రాసి ఉంటుంది. సో అది చదువుకుని క్రిష్ నవ్వుకుంటాడు. అసలు నేను నీతో ఏం చేయాలి అని కొనుక్కుంటూ తల అడ్డంగా ఒప్పుకుంటాడు. సో మళ్ళీ ఆ చిట్టిని ఫోల్డ్ చేసేసి ఆ నోట్ని డ్రాయర్లో పెట్టేస్తాడు. అక్కడ ఆ డ్రాయర్లోని ఇంకా ఇంతకుముందు సత్య ప్రతిరోజు తన లంచ్ బాక్స్తో పాటు పంపించిన వేరే చిట్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ భద్రంగా దాచుకుంటున్నాడు క్రిష్. సో అదన్నమాట 2 బ్రోకెన్ సోల్స్
సోల్స్ ఒకరికి తెలియకుండా ఒకళ్ళు వాటిని తిరిగి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ప్రతి అమ్మాయి కోరుకుండేది తన భర్త నుంచి ప్రేమ. క్రిష్ ఆ ప్రేమని సత్యకి ఇవ్వగలడా? ఎప్పటికిస్తాడు? ఆ చిన్ని పాప తనలాగా తల్లి ప్రేమ లేకుండా పెరగకూడదు అని సత్య చాలా సాక్రిఫైస్ చేసింది. సో సత్య హ్యాపీగా ఉండే రోజు రావాలనుకుంటున్నా. క్రిష్ సత్యకి ఆ ప్రేమను చూపించాలి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.